క్యాన్సర్పై యూనిఫై టు నోటిఫై జాతీయ క్యాంపెయిన్ ప్రారంభం. క్యాన్సర్ను గుర్తించదగిన వ్యాధిగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ క్యాంపెయిన్ అపోలో క్యాన్సర్ సెంటర్, బీసీఎంఆర్, ఐఎంఏ, రాష్ట్ర అంకాలజీ సంఘాల ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యతిరేక పోరాటం. ఈ రోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అపోలో క్యాన్సర్ సెంటర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఐసీఎంఆర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఐఎంఏ, రాష్ట్ర అంకాలజీ సంఘాలు సంయుక్తంగా అపోలో క్యాన్సర్ సెంటర్ అరిలోవలో యూనిఫై టు నోటిఫై అనే జాతీయ క్యాంపెయిన్ ను ముఖ్య అతిథి ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ ఐ వాణి, గౌరవ అతిథి ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ మురళీమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వాణి మాట్లాడుతూ, ఈ క్యాంపెయిన్ భారత ప్రభుత్వం క్యాన్సర్ ను గుర్తించదగిన వ్యాధిగా గుర్తించాలనే విజ్ఞప్తితో ముందుకు వెళ్తుందన్నారు. ఇది క్యాన్సర్ వ్యతిరేక పోరాటంలో కీలకమైన అడుగుగా చెప్పవచ్చన్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. 2025 నాటికి ఈ సంఖ్య 15,70,000కు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ మురళీమోహన్ మాట్లాడుతూ, క్యాన్సర్ ను గుర్తించదగిన వ్యాధిగా గుర్తించడం వల్ల రియల్ టైం డేటా సేకరణ, ఖచ్చితమైన నివేదికలు సాధ్యమవుతాయన్నారు. తద్వారా వ్యాధి స్థాయిని సరిగ్గా అంచనా వేయొచ్చన్నారు. ఎపిడెమియోలాజికల్ విశ్లేషణ, లక్ష్యప్రాయమైన చికిత్స విధానాల ద్వారా ప్రామాణిక చికిత్స ప్రోటోకాల్ రూపొందించవచ్చని చెప్పారు. చికిత్సలో ఖచ్చితత్వం, సమర్థత పెరిగి భారతదేశం గ్లోబల్ ఆంకాలజీ పరిశోధనలో అగ్రగామిగా నిలిచే అవకాశం ఉందన్నారు. 2022లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రాజ్యసభకు క్యాన్సర్ ను గుర్తించదగిన వ్యాధిగా చేయాలని సిఫార్సు చేసిందన్నారు. ఈ ఉద్యమం ద్వారా పరిశ్రమ నిపుణులు, శాస్త్రవేత్తలు, వైద్యులు ఈ ప్రతిపాదన వచ్చే బడ్జెట్ సమావేశంలో పార్లమెంట్ లో ఆమోదం పొందాలని ఆశిస్తున్నారన్నారు. క్యాన్సర్ కేర్ లెగసీ 30 ఏళ్లుగా జీవితాలకు ఆశను అందిస్తున్న సేవలు. క్యాన్సర్ చికిత్స అంటే కేవలం చికిత్స మాత్రమే కాదు, 360 డిగ్రీల సమగ్ర సేవలు అందించాల్సిన అవసరం ఉంది. దీనికోసం నిబద్ధత, నైపుణ్యం, మహత్తరమైన సేవాభావం అవసరం. అపోలో క్యాన్సర్ సెంటర్ భారతదేశ వ్యాప్తంగా విస్తరించిన నెట్వర్క్ తో 390 మంచి అంకాలజిస్టుల సహాయంతో అధునాతన, ఖచ్చితమైన అంకాలజీ థెరపీని అందిస్తుంది. ప్రామాణికమైన క్యాన్సర్ చికిత్సను ఆర్గన్ బేస్డ్ ప్రాక్టీస్ ద్వారా నిపుణులైన క్యాన్సర్ మేనేజ్మెంట్ టీంలతో అందిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యుత్తమ ఫలితాలను అందించడమే లక్ష్యం. ప్రస్తుతం 147 దేశాల మంచి రోగులు భారతదేశంలోని అపోలో క్యాన్సర్ సెంటర్లకు చికిత్స కోసం వస్తున్నారు. ఈ కార్యక్రమంలో అపోలో క్యాన్సర్ సెంటర్స్ విశాఖపట్నం సీనియర్ మెడికల్ హెమేటో ఆంకాలజిస్ట్ డాక్టర్ రాకేష్ రెడ్డి బోయా, మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వెంట్రపాటి ప్రదీప్, సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమన్ దాస్, చీఫ్ రోబోటిక్ అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎంపీఎస్ చంద్రకళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. నోటిఫైబుల్ డిసీజ్ కింద గవర్నమెంట్ అగ్రీ చేయలేదు. ఎట్ ద సేమ్ టైమ్ వీఆర్ సేయింగ్ దట్ ఇండియా ఇస్ ద క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఎవ్రీ ఇయర్ గణాంకాలు ఏం చెప్తున్నాయంటే 20 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు యాడ్ అవుతున్నాయి. అది ఓన్లీ 5% to 10% ఇండియన్ పాపులేషన్ని కవర్ చేసే రిజిస్ట్రీల ద్వారా. ఇంకా చూసుకుంటే ఆల్మోస్ట్ 2 కోట్ల దాకా క్యాన్సర్ కేసులు డయాగ్నోసిస్ అవుతూ ఉంటాయి, మనకు తెలియట్లేదు. సో ఇవన్నీ ఒక క్యాన్సర్ని నోటిఫైబుల్ డిసీజ్ కింద చేస్తేనే అవుతుంది అన్న ఉద్దేశంతో మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక రిప్రజెంటేషన్ తీసుకొస్తున్నాం. అందులో మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి. ఐఎంఏ ప్రెసిడెంట్ వాణి గారు, ఐఎంఏ సెక్రటరీ మురళీమోహన్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ హియర్ ఆన్ దిస్ స్టేజ్. IMA's support is very much needed for this endeavor, and together we will definitely make it a huge success. Thank you. Dr. Sumanda sir, who is a senior radiation oncologist here to Delhi. Thank you, and thank you very much, Vanim, and spreading the message. Our patients, they give us the inspiration to believe that yes, this disease is curable, and this disease is curable, and you give us more strength so that we fight or we help our other patients to fight the disease. And thank you very much for coming today and making this event a great success. Thank you very much. వరల్డ్ క్యాన్సర్ డే ఫిబ్రవరి 4వ తారీఖున ఈ విధంగా
మీరు అబ్జర్వ్ చేస్తున్నందుకు ఇది చాలా ముఖ్యమైన విషయంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా భావిస్తోంది. కాబట్టి మమ్మల్ని కూడా మీతో భాగస్వామ్యం చేసినందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకనంటే ఇందాక ఒకళ్ళిద్దరు మాట్లాడారు, అసలు ఫస్ట్ క్యాన్సర్ వచ్చింది అనగానే పేషెంట్ భయపడతారు, కుటుంబ సభ్యులు కూడా చాలా భయపడతారు. ఎందువల్లంటే ఇంకా మన దేశంలో కొంచెం స్టిగ్మా అటాచ్ అయి ఉంది. అంటే క్యాన్సర్ వచ్చిందంటే ఏమైపోతున్న భయం ఉన్నది, కుటుంబ సభ్యులందరూ కూడా భయపడతారు. అయినప్పటికీ ఇంత స్ట్రెస్ ఇమోషన్స్ అవి తట్టుకొని ట్రీట్మెంట్ అవి తీసుకొని ఆ తర్వాత మీరందరూ ఇలా సర్వైవ్ అయ్యి ఇంత ఆరోగ్యంగా ఉన్నారు అంటే అది నిజంగా అపోలో హాస్పిటల్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరిని నేను అప్రిషియేట్ చేయాలి. డాక్టర్ రాకేష్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ సుమన్ దాస్, డాక్టర్ ఆదిత్య నారాయణ్ అండ్ డాక్టర్ జయశ్రీ అండ్ చంద్రకళ్యాణ్ అండ్ నిరంజన్. ఇక్కడ ఒక వండర్ఫుల్ టీం ఉంది. నేను ఈరోజు మీకు ఈ సందర్భంగా చెప్పాలి, మా ఇంట్లో కూడా ఒకళ్ళిద్దరికి అవసరం వచ్చినప్పుడు నేను ఇద్దరిని సుమన్ దాస్ గారి దగ్గరికే పంపించాను. ఎందుకంటే అపోలో మీద ఉన్న నమ్మకం ఇక్కడ టీం అందరూ బాగా చూసుకుంటారని మాకు వాళ్ళిద్దరూ సర్వైవ్ అయిన తర్వాత మాకు బాగా అర్థమైంది. సో ఒక రకంగా ఒక ఆపర్చునిటీ నాకు వచ్చింది, మీరు ఇవాళ నన్ను పిలిచి. సో థ్యాంక్ యూ ఆల్. సో టీమ్ అపోలో. అండ్ ఇంకొక విషయం ఒకటి చెప్పాలి, ఇది ఈసారి ప్రతి ఏడాది ఫిబ్రవరి 4వ తారీఖున వరల్డ్ క్యాన్సర్ డే. ఈ రాబోయే 3 సంవత్సరాల్లో యునిక్ బై యునైటెడ్ ఇది ఒక థీమ్గా పెట్టారు. అంటే ప్రతి వాళ్ళ కథ విభిన్నమైనది, ప్రతి క్యాన్సర్ పేషెంట్ తాలూకా కథ విభిన్నమైనది, అలా వాళ్ళు యునిక్. కాకపోతే యునైటెడ్గా ఎంత సర్వీస్ పొందుతారో అన్నది యునైటెడ్నెస్. సో మీ కుటుంబ సభ్యులే కాదు, వైద్యులు, ఇంకా ఇందాక చెప్పారు కేర్ ప్రొవైడర్స్ కూడా ఎంత బాగా కేర్ ఇస్తున్నారని. సో ఇవన్నీ అయితేనే ఒక మంచి అవుట్పుట్ కానీ ఒక రిజల్ట్ కానీ వస్తుంది. సో ఇందులో అందుకని ఈ థీమ్ రాబోయే 3 ఏళ్లలో ఇచ్చింది WHO. సో అందుకని ప్రతి వాళ్ళ చరిత్ర యునీకే అయినప్పటికీ యునైటెడ్నెస్ కూడా ఉండాలి. మీ నుంచి, డాక్టర్ల నుంచి, పబ్లిక్ నుంచి, అందరి నుంచి కూడా యునైటెడ్గా ఉండాలి. సో ఆ కాన్సెప్ట్ అనుకునే సో బహుశా వీళ్ళు ఇది నోటిఫైబుల్ డిజీజ్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్, ఒక రిజల్యూషన్తో అపోలో క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు వచ్చారు. నోటిఫై చేస్తే లాభం ఏంటి? అసలు ఎంతమంది ఉన్నారో తెలియదు, ప్రభుత్వానికి కూడా తెలియదు, ఎంతమంది ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో, ఎంతమంది క్యాన్సర్ బారిన పడుతున్నారో, ఇవన్నీ కూడా గవర్నమెంట్ కూడా ఒక స్టాటిస్టిక్స్ లాంటివి లేదు. ఒకసారి నోటిఫైబుల్ అవంగానే ఈ స్టాటిస్టిక్స్ అన్నీ చూసిన తర్వాత ప్రభుత్వ బాధ్యత పెరుగుతుంది, ఒక లీగల్ బైండింగ్ కూడా ప్రభుత్వానికి వస్తుంది. అది చాలా మంచి పరిణామం కాబోతోంది. సో ఇనిషియేటివ్ తీసుకున్నందుకు మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున కూడా మేము మా సహకారం ఎంతవరకు మీకు కావాలో సంపూర్ణంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి నుండి మీకు లభిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ దట్, ఫర్ ఆస్కింగ్ ది క్యాన్సర్ టు బి అ నోటిఫైబుల్ డిసీజ్. తర్వాత